హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో సాయంత్రం అప్పటికప్పుడు చేసుకొని ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. ఈ రెసిపీ కోసం మీడియంగా అటుకులు కానీ, లేదంటే ముద్ద అటుకులు కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా 2, 3 సార్లు కడిగేసుకుందామండి. తర్వాత చాలా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమేనండి యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. అటుకులు మనకి చక్కగా నానిపోయినాయనమాట. చూసారు కదా! దీన్ని మంచిగా చేత్తో మ్యాష్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి పలుకుగా ఉండే విధంగా మ్యాష్ చేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, తురిమిన అల్లం అండి ఒక టీ స్పూన్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకున్నాము, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు అండి నానబెట్టుకొని పెట్టుకున్నాం ముందుగానే. చూసారు కదా! చక్కగా నానినాయనమాట. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇంక ఎక్కడా కూడా నీళ్ళు అవసరం పడదండి మనకి. అటుకులో ఉన్న తేమకి చక్కగా పిండి మనకి మంచిగా కలుస్తుందనమాట. నీళ్ళు ఇంక ఎక్కడా యాడ్ చేసుకోవద్దండి. పిండి పలచన అస్సలవ్వకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరాకు కొంచెం వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందండి. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చనమాట. సాయంత్రం టీ టైమ్‌కి ఒక మంచి స్నాక్ రెసిపీ. ఇప్పుడు కడాయి తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుందాము నూనె. ఇలా మీడియంగా ఉన్న పిండి ముద్ద చేసుకొని దీన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. నూనె అనేది మీరు తినేదాన్ని బట్టి దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి నూనె. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందామండి. మనం ఎలా అయితే తెపాల చెక్క కాల్చుకుంటాం కదా! అలానేననమాట. ఈరోజు మనం అటుకులతో రొట్టెలాగా కాల్చుకోబోతున్నాం. మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. హైలో పెట్టుకున్నారనుకోండి వెంటనే కలర్ మారిపోతుంది. కానీ ఆ క్రిస్పీనెస్ అనేది రాదు మీకు. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. చూసారు కదా! 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలింది. ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 రకాలుగా కోరుకుంటారు కాబట్టి, ఇక్కడ ఇంకా కొంచెం క్రిస్పీగా కాల్చమని అడిగారండి ఇంట్లో. అందుకని నేను ఇంకా కొంచెం క్రిస్పీగా కాల్చాననమాట. అంతేనండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.